హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా నేతి బొబ్బట్ల కోసం ముందుగా మనకైతే పచ్చెనపప్పు ఒక కప్పు తీసుకుని దాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ఇలా పప్పు ఉడుకుతూ ఉండగా ఒక కప్పు మైదా పిండి తీసుకుని ఆ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండి కలిపినట్టు కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత బెల్లాన్ని తీసుకుని ఇలా చాక్తో తురుముకొని పక్కన పెట్టుకోండి. ముందుగా పప్పు అయితే ఉడికిపోయిందండి. ఆ పప్పులో వాటర్ ఏమైనా ఉంటే వంచేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న కప్పు బెల్లాన్ని పప్పులో యాడ్ చేసి పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ పప్పు స్టవ్ మీద పెట్టి వాటర్ ఏమైనా ఉంటే ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉండనివ్వండి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇలా పూర్ణం మొత్తం చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం మైదా పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండగా తీసుకుని రౌండ్గా చేసి ఆ పూర్ణాన్ని ఇందులో పెట్టి క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పూరీ చేసుకునే మిషన్ ఉంటే కనుక పూరీ చేసుకునే దాంట్లో పెట్టి కూడా చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే అవైలబిలిటీలో లేదు. సో నేనైతే ఇలా కవర్కి నెయ్యి పూసి ఈ మనం ఉండలుగా చేసుకున్న దాని మీద పెట్టి చేత్తో ఇలా రౌండ్గా చపాతీలాగా అయితే చేసుకున్నాను. ఇలా రౌండ్గా అయిన బొబ్బట్లను పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న బొబ్బట్లను ప్యాన్ మీద వేసి నెయ్యి వేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఇలా నెయ్యి వేసి అటు ఇటు తిప్పి కాల్చుకోవడం వల్ల బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలానే మిగతా బొబ్బట్లను కూడా చేసుకుని ప్యాన్ మీద వేసుకుని నెయ్యి వేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చండి. ఇలా కాలిన తర్వాత బొబ్బట్లను తీసి పక్కన పెట్టుకోండి. నెయ్యి అయితే తిప్పిన ప్రతిసారి కొంచెం కొంచెంగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇదైతే ఇంట్లో వాళ్ళు ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇవైతే మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి. నేనైతే ఈ బొబ్బట్లు మా అన్విత్ కోసం చేశానండి. అన్విత్ తింటాడా అనుకుంటున్నారా? కాదండి, అన్విత్ బోర్లా పడ్డాడు కదా, బోర్లా పడితే బొబ్బట్లు అంటారు కదా, ఇంకా అందుకే అన్విత్కి ఫోటోషూట్ చేద్దామని చెప్పి బొబ్బట్లు అయితే చేశాను. 4th మంత్లో బోర్లా పట్టాడు కదా, అందుకే ఇలా 4th మంత్ థీమ్తో సింపుల్గా ఇంట్లోనే ఇలా ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశాను. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.